ప్రభువు మీద మనం ఆనుకున్నప్పుడు యెషయా చెప్పాడు కదా 26లో, ఎవని మనసు అయితే నీ మీద ఆనుకుంటుందో వాడు నేనేం చేస్తాను, నేను పూర్ణ శాంతి గలవానుగా నేను చేస్తాను. అవునండి, మనము ఆధారపడవలసిన ఆయన. ఎందుకంటే నీ కథ అంతా కూడా మార్చగలిగిన దేవుడు ఆయన. నువ్వు ఏదన్నా అనుకుంటున్నావు అంటే కొన్నిసార్లు నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే అనుకున్న కొన్నిసార్లు నువ్వు అయిపోయినా నీ కథ మార్చగలిగిన మళ్ళా ఆయన స్క్రిప్ట్ కూడా నీకోసం రాయగలిగిన దేవుడు మనం ఆరాధించున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఏదైనా చేయగలిగాడు. నువ్వు విశ్వసించే నువ్వు కలవరపడవు. ఎవరికి కలవరము అంటే కొన్నిసార్లు నమ్మకం లేని వాళ్ళు కలవరపడతారు. ప్రభు మీద మనం ఆనుకున్నప్పుడు మనం కలవరపడమండి. నిజమే. పౌలు గారు ఒక మాట అంటాడు కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంటాడు, ఆయన ఎవరో అంటే ఆ బండ క్రీస్తే అంటాడు. అక్కడ ఒకసారి చదువు నా మాట. 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. అమూల్యమైన తలరాయి ఏదో, ఆ యొక్క పరిశోధింపబడి రాయేదో, స్థిరమైన పునాది గల ఆ రాయి ఏదో, ఆ రాయిని గురించి పౌలు గారు అక్కడ ఏమంటాడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏమనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. మనం ఆధారపడవలసిన తలరాయి ఆయన. నిజమే. యేసుప్రభు వారు కూడా ఒక ఉపమానం చెప్తూ ఒక మాట చెప్తారు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. లూకా సువార్త 20వ అధ్యాయంలో 17, 18 వచనం చదువును ఒకసారి. యేసుప్రభు వారు కూడా చెప్తారు ఆ మూలక తలరాయిని గురించి. ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతి వాడును తునకలైపోవును. కానీ అది ఎవరి మీద పడును, అది ఎవరి మీద అయితే పడుతుందో వారిని అణిచివేస్తుంది. నిజమే. ఈ రోజున చాలామంది కూడా యేసు ప్రభువుని గురించి తక్కువగా మాట్లాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభు ఎవరికో సంబంధించిన దేవుడు అన్నట్లుగా, ఆయన మన దేశానికి సంబంధించిన దేవుడు కాదన్నట్టుగా అనేక మంది ప్రపంచంలో మనం చూస్తే యూదులనే కానీ క్రైస్తవులనే కానీ నిజ దేవుని ఆరాధించున్న వారినే కానీ మరి ఎంతోమంది కూడా వ్యతిరేకించిన వారిని కూడా దేవుడు ప్రేమతో మార్చుకున్నాడు. కొన్నిసార్లు కొంతమంది మొర్దెకై లాంటి వాళ్ళు యూదులకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఆ రోజు స్క్రిప్ట్ మొత్తం మార్చేశాడు దేవుడు. ఈయన అనుకున్నాడు ఈడెంత, ఈ జనం ఎంత, ఈ యూదులు ఎంత అని రాజుగారికి కొంత ద్రవ్యాన్ని ఇచ్చి వెండి బంగారం ఆ కాలంలో ఇచ్చి యూదులందరినీ సంహరించడానికి శాసనాన్ని కూడా తయారు చేశాడు. ఈయన ఆలోచనలన్నీ ఏంటంటే మొర్దెకై నా మాట వినుకోకుండా, నాకు అందరూ సాగిలి పడుకోకుండా నేను యూదుడును ఆ పని చేయనని ఇలా ధైర్యంగా ఎలా మాట్లాడతాడు? వీళ్ళ ప్రజలు వీళ్ళని తీసివేయాలన్న ఆలోచన కలిగి ఉండి వాళ్ళను రాజుగారికి చెప్పి వీళ్ళని చంపేయాలన్న ప్లాన్ చేశాడు. అలాగే మనసులో కష్టం ఏంటో తెలుసా? ఇతన్ని ఉరికమ్మ మీద వేలాడదీయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి, మనుషుల యొక్క ఆలోచనలు ఎన్నో రకరకాలుగా దేవుని ఆరాధించే వారికి కానీ అలాగే దేవునికి వ్యతిరేకంగా ఎన్నో రకాలుగా మనుషులు ఎన్నో ప్లాన్ చేయొచ్చు. వాక్యం స్పష్టంగా రాయబడింది ఏం తెలుసా? నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. క్రైస్తవులను లేకుండా చేయాలనుకున్న వాళ్ళు, అసలు బైబిల్నే లేకుండా చేయాలనుకున్న వాళ్ళు, అసలుకి ఈ దేశంలో ఈ యొక్క మత ప్రచారమే జరగకూడదు అనుకున్న వాళ్ళు ఎంతోమంది లేచారు. కానీ వాళ్ళు ఈ రోజున ఎంతోమంది కూడా లేరు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇది రాకడ వరకు కూడా ఈ సువార్త అనేది ప్రకటించబడుతుంది. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగవలనంటే ఈ సువార్త అనేది ఒక్కళ్ళ వల్ల ఆగేది కాదు. ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని ఆటంకాలు పెట్టినా దేవుడు తన పరిచర్యను ఆయన కొనసాగిస్తూనే ఉంటాడు. ఇది సత్యము. ఆయన తీసుకున్న నిర్ణయానికి ఎవరో కూడా నశించిపోవడం దేవుని చిత్తము కాదు.
అందరూ అంతటా కూడా మారు మనసు పొందాల్సిందే. అవునండి, అందరూ అంతటా మారు మనసు పొందాలి. నిజ దేవుని తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరూ నిజ దేవుని తెలుసుకోవాలని దేవుడు సువార్తను ప్రకటించారు. ఈ రోజున అనేక మంది గొప్ప గొప్ప దైవజనుల ద్వారా దేవుడు ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నాడు అంటే, ఈ రోజున చాలామంది కుటుంబాల్లో నెమ్మది లేక, మనశ్శాంతి లేక, సమాధానం లేకుండా జీవితాలు ఇక నాకు ఎందుకులే అనుకుంటూ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఎంతోమంది ఉంటున్నాయి. ఒక వ్యక్తి నిజ దేవుణ్ణి తెలుసుకోకపోతే, యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరించరో వారికి నిత్య జీవం అనేది లేదు. స్పష్టమైంది వాక్యం, నిజమేనండి. ఆయన అంగీకరించినప్పుడు మాత్రమే నిత్య జీవం పొందుకుంటాడు. అందుకని నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అవునండి, ఈ రోజున ఎంతోమంది కూడా అంగీకరించకపోవటానికి కారణము, కొంతమంది కులాన్ని బట్టి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. ఇది మాకు సంబంధించిన దేవుడు కాదనుకుని కొంతమంది గొప్ప కులం మాదే అనుకుంటూ యేసు ప్రభువుని త్రోసివేసి నిత్య నరకాగ్ని వెళుతున్న ప్రజలు కోట్ల మంది ఉన్నారు ఈ రోజుకి. అంత మాత్రమే కాదండి, కొన్నిసార్లు కొంతమంది ఉద్యోగాన్ని బట్టి, పదవిని బట్టి, కొన్నిసార్లు యేసు ప్రభువు నాకు వద్దులే అనుకుంటూ కొంతమంది ఇదివరకైతే భయపడిపోయేవాళ్ళు. క్రైస్తవ వివాహం చేసుకుంటే నాకు మళ్ళీ ఉద్యోగానికి ఎసరు వస్తుందేమో అని క్రైస్తవ వివాహం కూడా చేసుకోకుండా ఇంకొక రకమైన పెళ్లి చేసుకోవచ్చు అన్నట్లుగా రకరకాలుగా మనుషులు రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు భయపడేది దేనికో తెలుసా? మనం ఆరాధించే దేవుడిని నిజంగా నేను అంగీకరిస్తే ఒకవేళ నాకు ఉద్యోగం ఉండదేమో. ఎంతోమంది కూడా మనుషులు క్రీస్తుని అంగీకరించడానికి భయపడుతూ విశ్వసించుకోకుండా అనేక మంది దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని కృపను బట్టి నిజంగా చరిత్రలో ఎవరైనా సరే, ఏ వ్యక్తికి అయినా సరే, ఎవరు చనిపోయినా తర్వాత అయినా సరే ఒక రాస్తారు అక్కడ క్రీస్తు శకం అని రాస్తారు. ఇప్పుడైతే ఏమని రాస్తారు? నువ్వు యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పిన వ్యక్తికి కూడా ఏమని రాయాలా? ఎందుకంటే ఒక కాలం అనేది నిర్ణయించింది ఎవరిని బట్టి అంటే యేసు ప్రభువుని బట్టే. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేది యేసు ప్రభువును బట్టి మాత్రమే కాలం అనేది నిర్ణయించబడింది. ఇది వరకు మన యేసు ప్రభువుకు ముందంతా క్రీస్తు పూర్వము, తర్వాత అంతా క్రీస్తు శకము. అందుకని ఎవరైనా సరే అంగీకరించినా అంగీకరించకపోయినా, అర్థమైందా? మరి యేసు ప్రభువును గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు సమాధి మీద కూడా రాయవలసింది ఏంటో తెలుసా? వాళ్ళ ఇష్ట దైవాన్ని రాయరు. అక్కడ కాలాన్ని బట్టి సూచించాలంటే క్రీస్తు శకము పలానా సమయంలో 2025 సంవత్సరము క్రీస్తు శకము పలానా తారీఖు అని రాయవలసింది ఎవరికైనా సరే. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా. ఈ రోజున ఎందుకో తెలుసా? అనేక మంది క్రీస్తును విశ్వసించక ఎంతోమంది కూడా ఈ రోజున మరి దేవునికి దూరం అయిపోయి వాళ్ళ జీవితాలు నష్టపోతున్నారు. అవునండి, వాక్యం తెలియని పిల్లలు ఎంతమంది ఉన్నారండి ఈ రోజున. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు వింటూ ఉంటుంటే ఎవరో చిన్నపిల్లనే మొన్న ఈ మధ్య చంపేశాడు ఒక పిల్లోడేనంట. ఆడు కూడా అంటే చూడండి, ఇంట్లో వాతావరణం బట్టి తండ్రి తాగుబోతు, పిల్ల ఏదో తల్లి ఏదో ఇంట్లో పని చేసుకుంటా ఏదో చిన్న పని చేసుకుంటుంది. వాడికి సరైన చదువు లేదు, అల్లర చిల్లరగా తిరుగుతున్నాడు, చదువు లేకుండా కత్తిపెట్టి తిరుగుతూ ఉంటాంట. ఏదో దొంగతనానికి వచ్చాడు. ఈ మధ్య మనం కొంచెం చూసాం న్యూస్లో ఏంటంటే ఆడు పెద్దంత వయసు ఏం కాదు, చిన్న వయసే. ఈ రోజున సమాజంలో మనుషులు వాక్యం అనేది లేకపోవటం వల్ల వాళ్ళు సోషల్ మీడియాలో కానీ సినిమా ప్రభావాన్ని బట్టి కానీ, మన 8th క్లాస్ పిల్లోడంట గుజరాత్లో ఎక్కడో 10th క్లాస్ పిల్లోడిని కత్తితో పొడిచాడని విన్నాను. వాళ్ళ వయసు ఎంత అండి? 8th, 9th, 10th చిన్న పిల్లలు కత్తులతో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటున్నారని కొన్నిసార్లు వింటూ ఉంటుంటే అసలు సమాజం ఎటు వెళ్ళిపోతుంది? ఈ రోజున దేవుని వాక్యం ఎందుకు అవసరమో తెలుసా? ఈ రోజున ఎంతోమంది కూడా నిజ దేవుని తెలుసుకోకుండా అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు, సంతోషం అంటే ఏంటో తెలియదు, సమాధానం అంటే ఏంటో తెలియక ఎన్ని కుటుంబాలు నశించిపోతున్నాయి ఈరోజు. నువ్వు ప్రభువునందు విశ్వాసం వచ్చినప్పుడు అమూల్యమైన ఆ రాయి
అర్థమైందా? ఆ పరిశోధించబడిన రాయి ఎన్ని గ్రంథాల గుండా పరిశోధించబడ్డాడు ఆయన. ఎంతమంది దైవజనులు, ఎంతమంది యేసుప్రభుని గురించి ప్రకటిస్తున్నారు ఈ రోజున ఎంతోమంది కూడా నిజ దేవుని తెలియగలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది అనుకుంటారు యేసుప్రభు ఆయన ఏమీ చేయలే అనుకోవచ్చు, కానీ ఆయన మౌనంగానే ఉంటాడు. ఆయన కొన్నిసార్లు వెంటనే మన మీద ప్రతీకారంగా ఏం చేసి ఈ పాటి దేశం అప్పుడో మారిపోయేది. యేసుప్రభుని ఎవడైనా బూతులు తిట్టినోడు స్పాట్లో చచ్చిపోయాడు అనుకోండి, ఈ పాటి జనాలందరూ కూడా అందరూ యేసుప్రభుని. ఆయన అలాంటివాడు కాదండి. యెషయాను ఇంకో చోట చెప్పాడు చూడండి, 42 అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యెషయా 42 అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి అక్కడ ఒకసారి. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. చాలు తల్లి. చూడండి, అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినపడనివ్వడు. అందరిలాగా వీ వాంట్ అన్న క్రైస్తవులు ఎలా అవసరం లేదండి. ఇవాళ చాలామంది ఏంటి తెలుసా, అసలు ఈ ముందు ధర్నాలు చేయటానికి ముందు, బస్సులు తగలెట్టడానికి ముందు, షాపులు లూటీ చేయటానికి ముందు ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎప్పుడు కూడా వెళ్ళవసరలా. కొన్నిసార్లు ఆవేశంగా లోకంలో మనుషులు చూస్తూ ఉంటుంటే చాలామంది కూడా రకరకాలుగా ధర్నాలు చేసేవాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు, ఇంకా ఎన్నెన్నో రకాలుగా చేస్తున్న మనుషులు మనం చూస్తుంటాం. కానీ యేసు ప్రభు బిడ్డలుగా విశ్వసించువాడు కలవరపడడు. ఏం చేయడు? విశ్వసించువాడు కలవరపడడండి. నిజమే. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, యోసేపుని చెయ్యని దానికి కూడా ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారు చెప్పండి? చెరసాలలో తీసుకెళ్ళి పెట్టారండి. చెరసాలలో ఏమన్నా ధర్నాలు చేశాడా? హంగర్ స్ట్రైక్లు చేశాడా? ఏమన్నా అక్కడ ఏం చేయలే. ప్రభువా, నా టైం వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా నన్ను లేవనెత్తు. విశ్వాసం ఉంచాడు తన మనసులో కలవర వల్ల. ఈరోజు దేవుడు కొన్ని వాడుకోవాల్సిన విధంగా ఆయన వాడుకున్నాడు. చాలామంది ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆయన దగ్గరికి వచ్చి ఆయన కళ గురించి, అయ్యా నాకు ఇలా కళ వచ్చింది, మరి దాని భావం ఏంటో కొంచెం చెప్పు అని దేవుడే కొంచెం మనుషులు తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ కళ గురించి చెప్పంగానే వాళ్ళ కళ, వాళ్ళ భావం గురించి చెప్తూ ఉండే, ఆటోమేటిక్గా కళలో దాని అర్థాలన్నీ జరిగిపోతూ ఉండేవి. ఇక మనుషుల్లో ఏంటంటే జనాలందరికీ యోసేపు గారు జరగబోయే సంఘటనలో కళల గురించి, కళల భావాల గురించి కూడా చెప్తాడన్న ప్రచారము అయిపోయింది. పైగా అక్కడ పోస్ట్ కూడా మారిపోయింది. ఎక్కడ? చెరసాల్లో ఖైదీలందరి మీద ఈయన ఏం చేశాడు? ఈయన అధికారిగా ఈయన పెట్టారో పక్కన. చూడండి, కొన్నిసార్లు మనము అనుకోకుండా కొన్నిసార్లు జరిగిన పరిస్థితులను బట్టి మానసికంగా కలవరం అనేది మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. అయ్యో, నేను ఇంతగా దేవుని నమ్ముకున్నానే, నేను దేవుని ఆరాధిస్తున్నానే, దేవుని నమ్ముకొని నేను ఇంత భక్తిగా ఉంటాననే, అసలు ఉపవాసం కూడా ఉంటున్నానే, నా జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లా, నా జీవితంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని మనసులో కలవరం వస్తూ ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? విశ్వసించువాడంట కలవరపడడు. నువ్వు ప్రభువునందు ఎప్పుడైతే కొంచెం మనసులో నువ్వు విశ్వాసం ఉంచావో, ప్రభు కార్యాలు కూడా ఎవరి ద్వారా జరుగుతాయో తెలుసా? మార్కు 16:17 అన్నాడు, నమ్మిన వారి వలనే. నువ్వు విశ్వసించినప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అవునండి, నువ్వు నమ్మితే ఆ కార్యాలు చూడగలుగుతావు. ప్రభు బిడ్డగా నువ్వు ఎప్పుడైతే, అందుకని ప్రభు మీద మనం ఆనుకునేటప్పుడు కూడా ఎలా అనుకోవాలి సార్? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుని ప్రేమించాలి. ఏం చేయాలా? నువ్వు సగం సగంగా కాదండి. మనమేమో ఆదివారమే బైబిల్ తీసుకొస్తాం, ఆదివారమే బైబిల్ ఓపెన్ చేస్తాం, ఆదివారమే చక్కగా ఆరాధన అంటూ దేవదూతల్లాగా మెరిసిపోతాం. ఆదివారం భక్తిలో కాదండి. దానియేలు వలె మనము, దావీదు వలె దేవుని సన్నిధిలో నిత్యము అలాంటి ప్రార్థన జీవితాన్ని మనకు కలిగినప్పుడు, నీ ముందు గొల్లియాతు లాంటి వాడు అంత ఎత్తు నుంచున్న దావీదు కలవరపడ్డా? దావీదు కలవరం రాలా. సింపుల్గా ఒక మాట అన్నాడు అంతే, యుద్ధం నేను కాదయ్యా, యుద్ధం నేను కాదు, యుద్ధం చేసేది నా పక్షాన ఉన్నవాడే. అవునండి, యుద్ధం నేను కాదు చేసేదండి, నా పక్షం ఉన్నవాడే నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు.
ఆయన ఎంత విశ్వాసం అంటే, ఊరి బుడ్డోడా నీకేందురా బాబు యుద్ధం అని వాళ్ళ అన్నదమ్ములన్నా, సౌలు మహారాజు అన్న ఏమన్నాడు తెలుసా? రాజా, ఒక సంఘటన చెప్పమంటావా? మా నాన్నగారు గొర్రెలు కాసుకోమని నాకు కొంచెం చిన్న మందన అప్పగిచ్చాడయ్యా. అడవిలో నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటి వచ్చి ఎప్పుడైతే మా గొర్రె పిల్లని అలా తీసుకెళ్ళిపోతుంటారయ్యా, దాన్ని పట్టుకున్నానిక ఆ ఒక గుద్దేను, కిందకు దెబ్బను పడిపోయింది. గొర్రె పిల్లకి ఏం అవ్వకోకుండా దేవుడు నిజంగా కాపాడాడు. మరి ఆ సంఘటన పాపం తెలవదేమో, నేను అడవికి రాజు కదా అనుకుని సింహం గారు కూడా వచ్చారు. సింహం వస్తే దాన్ని మాత్రం వదిలిపెట్టానా? నేను దాని వెనకాల పరిగెత్తుంటే దానికి దమ్ము వచ్చేసింది. ఈడెవడరా బాబు, నన్ను చూసి పారిపోయిన వాళ్ళు చూసే కానీ ఇట్లాంటి వాడు నేను ఇప్పుడు చూడాల. దానికి తెలవదు, విశ్వసించేవాడు కలవరపడ్డాన్న సంగతి దానికి తెలియదు. అది పరిగెత్తి కదా దొరికి ఆఖరికి దమ్ము వచ్చి, ఎందుకంటే మెడలో ఏముంది దానికి, గొర్రెపిల్లని వేసుకుంది. దాన్ని వేసుకుని పరిగెత్తలేక వెనకాల మనవాడిని చూసి ఇక కళ్ళు తేలేసింది. ఒక్క గుద్ది దాని నోటిని పట్టుకుని నేను ఇలాగా చీల్చేసానయ్యా. ఓరి బాబు, ఏంటంటే నువ్వు చెప్పేది నిజమేనా అంటే, మా ఊళ్ళో ఇంత బొడ్డోండని చెప్తాడండి. అయ్యా, బెత్లెహేములో మీరు వచ్చి మా ఊళ్ళో ఇంత చిన్న పిల్లోడిని అడిగినా అందరూ చెప్తారండి. ఒరే అన్నలో మీరు రండిరా, మీరన్నా చెప్పండి. నిజమేనండి, నిజమేనా? మరి అట్టయితే నువ్వు కూడా రారా అని చెప్పేసి ఏం చేసేది మనోడికి ఇవన్నీ కూడా అంటే యుద్ధకు సంబంధించినప్పుడు వస్త్రాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అవన్నీ మనోడు తగిలించుకునేకి మనోడు నడక రాట్లా. ఏంటో రోబోట్ నడిచినట్టుగా నడుస్తున్నాడు. ఓరు బాబు, అసలు నాకు నడక కుదరదండి. చిన్నప్పటి నుంచి మనమంతా ఒడిశాలు వేసుకుని పెట్టలు కొట్టిన బ్యాచ్ మందంతా, ఇదంతా మనకి అసలుకి అలవాట్లు లేదు అని అవన్నీ ఏం చేసి అంటే మొత్తం తీసి పడేసాడు. మొత్తం ఎన్ని కింద పడేసి మనోడు ఒడిశాలు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఏట్లోకి వెళ్ళాడు. ఏట్లోకి వెళ్ళి నున్నటి రాళ్ళు ఏరుకుంటుంటే మనోడు ఏమన్నాడు? ఏరా, నేనేమన్నా కుక్కను అనుకున్నావా, కాకిని అనుకున్నావా? రాయేసి నన్ను కొడతాకేమంటారు? అసలు నీకేమన్నా ఉందా? ఈ రోజున నిన్ను చంపి అదే కాకులు గెద్దలకు నిన్ను వేసేస్తానన్నాడు. ఒకటే అన్నాడు, ఒరు బాబు, యుద్ధం నేను కాదు, యుద్ధం ఎవరు చేసేది? నా పక్షాన యుద్ధము చేయవాడు ఒకడున్నాడు, యుద్ధము. అవునండి, ఎప్పుడైతే ఆ మాట అనుకున్నాడు, ఒక చిన్న రాయి తీసుకున్నాడు, ఒడిశాలు తీసుకున్నాడు. ఆ ఒడిశాల తిప్పి ఒక్క దెబ్బ, ఒకే రాయ. అవునండి, ఎక్కడ తగలాలో అక్కడ యేసు రక్తమే జీవన్నట్టుగా మనం యుద్ధం యెహోవా దానికి విసిరాడంతే. ఆ ఒడిశాలతో పాటుగా రాయ ఎక్కడ ఖాళీ ఉందో అదే ప్లేస్లోకి వెళ్ళి మొత్తం తగిలి. ఎవరికైనా గోప మీద కొట్టినా ఏదైనా కొన్నిసార్లు గబుక్కొని కళ్ళు తిరుగుతాయి. ఆ రాయి అంత షార్ప్గా వచ్చి ఇక్కడ పడతామే మనోడు కింద డామ్ అని పడ్డాడు. మనోడు కత్తి తీసుకెళ్ళి ఉంటున్నారా? లేదండి, కత్తి కూడా ఎవరిదో తీసుకున్నాడు తెలుసా? ఏ గొల్లియాత్ అయితే డామ్ అని కింద పడ్డాడో ఆ గొల్లియాత్ కత్తి తీసుకుని ఆడి మెడకే కోసినప్పుడు ఇశ్రాయేల్ అప్పుడు అంటున్నారు. అప్పుడు ఎప్పుడు అంటే ఆడ కత్తితో చంపేసిన తర్వాత దానికి మధ్యలో అప్పుడు దాకా ఇశ్రాయేల్ ఎవరికి చలనం అనేది? ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ నామముకే మహిమంతా ఒప్పుకుందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు.
ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ఏదైనా చేయగలడు, నీ కథ అంతా కూడా అంచగలడు. కొన్నిసార్లు అనుకోవచ్చు, ఏదో మనుషులు కొన్నిసార్లు అలా అయిపోద్ది ఎలా అయిపోద్ది అనుకున్నాడు. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించేవాడు ఎప్పుడూ కూడా కలవరపడ్డండి. నిజమే. సరే, విశ్వాసులకు తండ్రి ఎవరు బైబిల్లో? ఎవరా? అబ్రహాము. నిజమే. ఎందుకంటే పరీక్షలు మనకే కాదండి, అందరికీ వస్తాయి. కొంతమందికే పరీక్ష వస్తుంది, దేవుడు కొంతమందినే పట్టించుకుంటాడు, కొంతమందికే పరీక్ష అనుకోబాకండి. పరీక్ష అనేది అందరు రాయాల్సిందే, చదువుకున్నా చదువుకోకపోయినా ఒక వ్యక్తికి ఎప్పుడు కూడా కొన్ని పరీక్షలు గుండా వెళ్ళవలసిందే. అబ్రహాము కూడా కొన్ని పరీక్షలు పెట్టాడు. సరే, దాని గురించి మీకు జస్ట్ కొంచెం బ్రీఫ్గా చెప్తాను. చూద్దాం ఒకసారి. ఆదికాండం తీయండి, 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువురాను. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువు. యెహోవా యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించి వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా అంటే దేవుడు చెప్పాడు, అబ్బాయి నీవు నీ తండ్రి ఇంటిని బయలుదేరి విడిచిపెట్టేసి నేను చూపించే దేశాన్ని వెళ్ళు అన్నాడు. సామాన్యంగా సొంత ఊరిని ఎవడో వదలడం, ఎవరో కూడా విడిచిపెట్టరు. నిజమే. అవసరమైతే పెళ్లి చేసినప్పుడు కూడా మా ఊళ్ళో వచ్చి ఉండాలి అనుకునేవారు అహం. నిజమే. ఎందుకంటే ఎక్కడైనా సరే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సొంత ఊరి మీద అంత అభిమానం ఉంటుంది. నువ్వు ఢిల్లీ తీసుకెళ్ళినా సాయంత్రం కల్లా మా ఊరు వచ్చేయాలంటారు పనికి, ఎక్కడికి వెళ్ళినా సరే. అంటే మనుషుల్లో ఆ ఊరి మీద అంత అభిమానం అనేది ప్రజల మీద ఉంటుంది, అభిమానం. కానీ దేవుడు ఏమన్నాడు, అబ్బాయి నీ బంధువుల నుండి కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ రక్త సంబంధులు కానీ నీ దేశా నుంచే విడిచిపెట్టేసి నేను చూపించే ప్రాంతానికి వచ్చాయన్నాడు. ఆ మాట నిన్ను అడిగితే మనం లోపడతామా? కొన్నిసార్లు అది మంచి ఉద్యోగం అయితే ఒకవేళ కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారేమో, కానీ సామాన్యంగా సొంత ఊరి మీద ఎవరు విడిచిపెట్టరు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. చూడండి, మనుషులు చాలామంది అంటున్నారు, అబ్బాయి ఏంట్రా ఏ ఊరు వెళ్తావు? ఏమో నాకు తెలియదు, ఇంకా నేను చూడలేదు కదా బాబాయ్, ఎట్టగరా నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు ఏంట్రా అంటే, ఏమో నేను ఒక స్వరం విన్నాను, ఆయన నన్ను రమ్మన్నాడు, నేను ఆశీర్దిస్తున్నాడు, నువ్వు ఆశీర్దించవు అని కూడా నేను ఆశీర్దిస్తాను, అంత పెద్ద మాట అన్నాడు ఆయన. నేను వెళుతున్నాను బాబాయ్ అని అందరూ చెప్పేశాడు, ఇంటి వాళ్ళ చెప్పేశాడు, బయలుదేరిపోయాడు. పోనీ ఆయనకి ఏమైనా పరీక్షలు రాలేదా? వచ్చినాయి. ఆయనకి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా మరి బిడ్డలను ఇస్తున్నాడు. కొంత ఆలస్యమయ్యేకి ఈలోపు హాగర్ని మళ్ళా శారమ్మ గారు మళ్ళీ పెళ్లి చేసి, ఇట్లా పుట్టినా మనకు బిడ్డలు పుడతారు కదా, మనకే కదా అన్నట్టుగా ఆమె ఒక ఆలోచన కలిగి ఆమె అలా ఒక ప్లాన్ చెప్పింది. సరే, మొత్తానికి ఏది ఏమైనా మరి హాగర్కి ఒక కుమారుడు కొడతాడు. ఆ కుమారుడి పేరు ఇష్మాయేలు. ఒక రోజున ఇలాగే మరి ఇస్సాకు పుట్టిన తర్వాత కొంచెం ఈ యొక్క ఇష్మాయేలు ఇస్సాకును కొంచెం ఎగతాళిగా మాట్లాడటాన్ని బట్టి శారమ్మ గారు కొంచెం మనసు కష్టం వేసి, మరి పంపించేయ్యా, ఎందుకు మనకి ఈ పిల్లడికి అర్థం కావట్లా, మరి ఈయన చూసి
మరి ఎలా ఎగతాళిగా ఇంత చిన్న పిల్లోడిని చూసి ముద్దుగా ఎత్తుకోవాల్సింది పోయి మనోడు ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. కొంచెం ఈ ఏదో బ్యాచ్ కొంచెం తేడాగానే ఉంది, వీళ్ళతో నేను రావలేను కానయ్యా, దయచేసి వీళ్ళని పంపించేయ్యా అని అంటుంది. అప్పుడు చూడండి, ఆ మాట కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను. 21వ అధ్యాయంలో రండి, 10-12 వచనం చదివినాను ఒకసారి. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసాను. అయితే దేవుడు ఆ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అనునదియే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మా శారమ్మ గారు మొత్తానికి ఈ మాట చెప్పంగానే దేవుడు కూడా ఏమన్నాడు, శారమ్మ మాట వినయ్యా అన్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా కొన్నిసార్లు జనాలకు భయపడతారు. ఏమంటారు అంటే వీడి అవసరం తీరింది అంటే వీడికి పిల్లోడిగా పుట్టేశాడు కాబట్టి ఇప్పుడు దీన్ని పట్టుకుని ఎల్లగొట్టాడు, నిజంగా ఇట్లాంటి పుట్టగతులుండో అని జనాలు అంటారన్న మనసు. మరి 12-15 సంవత్సరాలు ఆమెతో కాపురం చేసి వాళ్ళేమో పైగా శారమ్మ వెళ్ళిపోవడం అంటాం కాదు, దేవుడు కూడా ఏమన్నాడు, పంపించే అన్నాడు. అసలుకి దేవుడి నామానికి కూడా అవమానం వస్తుంది కదా, ఒకవేళ దేవుడి పేరు చెప్తే అని ఆలోచన కూడా రావచ్చు. అంటే మనుషుల్లో రకరకాలైన ఆలోచనలు రావచ్చు, కానీ విశ్వసించువాడంట కలవరపడంట. ఏంటి ఆయన విశ్వాసము అంటే మీరు కొంచెం ముందుకు వస్తే ఆ ఒక్క మాట మీకు కూడా చూపిస్తాను ఒకసారి. ఆదికాండంలోనే 17వ అధ్యాయము 20-21 వచనం చదివాను ఒకసారి. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతని గొప్ప జనముగా చేసేదను. చూసారా దేవుడు ఏమన్నాడు ఇక్కడ, ఇష్మాయేలు గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనికి గొప్ప జనముగా నేను చేస్తాను. ఇప్పుడు అబ్రహాముకు విశ్వాసం వచ్చింది. చూడండి, శారమ్మ గారు వెళ్ళిపోమన్నా, ఒకవేళ దేవుడు గనక వీళ్ళని పంపించే అన్నా విశ్వసించువాడు కలవరపడ్డావు. ఎందుకు? ఇష్మాయిల్ సంతానాన్ని దేవుడు దీవిస్తాన్నాడు. ఇష్మాయిల్ సంతానం నుంచి 12 మంది రాజులు వస్తారంట. నిజమే. ఈ రోజున మనం గమనించినట్లయితే గల్ఫ్ ప్రాంతాల్లో అనేక మంది మరి ఈ యొక్క ఇష్మాయిల్ సంతానము కానీ వాళ్ళందరూ కూడా మీరు చూడండి, ఆ ప్రాంతాలంతా కూడా దేవుడు ఎంత దీవించాడంటే మనకు నీళ్లు భూములు ఎలా దొరుకుతాయో వాళ్ళకి పెట్రోలు ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ అన్నీ కూడా భూమిలో వాళ్ళకి అంతగా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో పని చేయటానికి చాలామంది అన్ని దేశాల నుంచి వెళుతున్నారు. వాళ్ళు పని చేస్తారంటే వాళ్ళు ఎవరు పని చేయరు. వాళ్ళకున్న భూమిలో దొరికే ఆయిల్ వనరులను బట్టి వాళ్ళు ఆస్తిపరులు అయిపోయారు. ఇక వాళ్ళు డబ్బు అంటే లెక్కలేదు. అందుకనే ఒంటెలు పందాలు వేసుకుంటారు, గుర్రాల పందాలు వేసుకుంటారు, జీబు మంచి పందాలు ఉంటాయి, అవసరమైతే కుక్కల పరుగులు ఉంటాయి, రకరకాలైన పందాలతోనే డాగలు పెంచుకుంటారు, జంతువులు పెంచుకుంటా వాళ్ళు ఒక రాజభోగం అనిపిస్తున్నట్టుగా అక్కడ ప్రాంత ప్రజలను చూస్తాం మనం. మరి ఎన్ని దేశాల నుంచి వెళ్ళేది ఎందుకో తెలుసా? వాళ్ళ ఇళ్లలో పనులు చేయటానికి, వాళ్ళ మేకలు గాయటానికి, వాళ్ళ పావురాలు గాయటానికి. ఎంత ఎండో తెలుసా? 50 డిగ్రీలు ఇంచుమించుగా అటు ఇటుగా ఉంటుంది అక్కడ. మనకి రోహిణి ఘాటులో 45 డిగ్రీలు వస్తే అసలు కోళ్ళు అల్లాడినట్టుగా అల్లాడుతాం మనం. 50 డిగ్రీలు పైనే అక్కడ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా
అలాంటి ఉష్ణోగ్రతలో కూడా అక్కడ పనిచేయాల్సిన పరిస్థితులకు మన వాళ్ళు వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ ఎందుకో తెలుసా, దేవుడు ఆ ప్రాంతాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. అబ్రహామును బట్టి నువ్వు భయపడొద్దు, నేను వారిని ఆశీర్వదిస్తాను, నువ్వు కంగారు పడొద్దు అన్నాడు. మరి అలాంటప్పుడు దేవుడికి భయం ఏంటి చెప్పండి, ఇది అబ్రహాంకి భయం ఏంటి చెప్పండి. అసలు ఏమన్నా భూములు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు. మనమైతే ఎన్ని ఆలోచిస్తే మూటలు కట్టి ఎన్ని చేపలు ఇగురా ఇంకేదో రకరకాలుగా ఇన్ని పోగొట్టాలో అన్నీ పోగొట్టి నా అవసరమైతే 4-5 ఒంట్ల నిండా బంగారం వెండి అని వేసి పంపించేవాళ్ళం. ఆడపిల్లని పంపించేవాళ్ళం. కానీ ఏం పంపించాడు అక్కడ చదవండి ఒకసారి. ఆయన మాట విన్నప్పుడు కలవరపడలా. అందుకని ఆయన ప్రశాంతంగా ఏదో చిన్న నీళ్లకు తిత్తి ఒకటి ఇచ్చాడు అంతే. అక్కడ 14 వచనం చదువున్నాను ఒకసారి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెని పంపివేశాను. చూసారా ఏమి ఇచ్చాడండి అక్కడ? ఆహారం కొంచెం, నీళ్ల తిత్తి కొంత ఇచ్చాడు. ఆ బేర్షిబా అరణ్యంలో కాసేపు అటు ఇటు తిరిగాక నీళ్ళు అయిపోయినాయి. నిజమే, కాసేపు అటు ఇటు తిరిగేలకే ఆ నీళ్ళు అయిపోయినాయి. ఆ దాహానికి పిల్లోడు అల్లాడిపోతూ మమ్మీ మంచిళ్ళు మమ్మీ అంటే నేను ఎక్కడ తండ్రా. కాసేపుడు ఏదో పాపం ఎన్ని మాటలు చెప్పినా ఆఖరి పిల్లోడు ఆ ఎండకి ఆ బేర్షిబా అరణ్యంలో సొమ్మసిలి పడిపోతే తల్లి దూరం నుంచి కూర్చుని ఈ పిల్లోడిని సాగు చూడలేను, ఆడు గిలగిలా కుట్టుకుంటుంటే ఆడు దాహం అని ఏడుస్తూ ఉంటుంటే ఒక దూరం నుంచి మూల మీదకి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అక్కడ చూసారు, అక్కడ 16వ వచనం చదువునాను ఒకసారి. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను. చూసారా, దేవుడు ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట దేవుడు నెరవేర్చారండి. మనలో విశ్వాసం ఉండాలా. ఎందుకంటే మనము ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో నీ హృదయంలో కలవరం రాకూడదు. అపవాది ఎన్నో అంటూ ఉంటాడు, ఏంటి మీరు దేవుడిని నమ్ముకున్నారుగా, మీరు ప్రార్థనకి వెళ్తున్నారుగా, మీకు ఎందుకు ఎట్లా అయ్యింది, ఇట్లాంటి మాటలు ఎన్నో వస్తాయి పక్క నుంచి. కానీ విశ్వసించేవాడు నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నా పక్షాన కార్యం జరిగిస్తాడు. నిజమేనండి. ఎప్పుడైతే మనము దేవుని మీద అంత విశ్వాసంతో ఉంటామో మన కార్యాలు కూడా దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. అవునండి, ఒక పరీక్ష కాదండు, అసలు ఎవడో భూమి మీద చేయలేని పరీక్ష ఇంకొకటి వచ్చింది అబ్రహాంకి. ఆ మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను ఒకసారి. రండి, ఆదికాండము 22వ అధ్యాయంలో, ఆదికాండము 22వ అధ్యాయానికి వెళ్దాం. మొదటి 2 వచనాలు చదివాను ఒకసారి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు అన్నది. అంటే పరీక్ష పెడుతున్నట్టేనా? కొన్నిసార్లు ఎవ్వరో కూడా మనం ఊహించని పరీక్షలు కూడా వస్తాయి మనకి. అబ్రహాముకు వచ్చిన పరీక్ష ఏంటో తెలుసా? పిల్లోడు చక్కగా 11-12 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఇష్మాయిల్ దేవుడు ఏమన్నాడు, ఈయన విడిచిపెట్టేసేయి, వాళ్ళ తల్లిని నేను ఇష్మాయిల్ కూడా విడిచిపెట్టే, నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను అన్నాడు. అసలు మనవాడు కదిలింది ఎందుకు చెప్పండి? అసలు మనవాడికి బిడ్డలు లేరు, సంతానం లేదు. దేవుడు ఏమన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సంతానం నేను ఆకాశ నక్షత్రం వల్లే నేను చేస్తాడు. ఎంతైనా మనసులో ఓ పక్కన దేవుడు ఏదైనా చేస్తాడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏముండదు. కాబట్టి
దేవుని బట్టి అతను బయలుదేరి వచ్చాడు. మొత్తానికి శారమ్మ గారు మాటలిని మధ్యలో ఒక చిన్న ట్విస్ట్ కథ నడిచింది. కొంతకాలం హాగర్ అనే ఆమెతో ఉన్నాడు. తర్వాత ఆమె బిడ్డను కూడా ఏమన్నాడు, విడిచిపెట్టామన్నాడు. సరే, మొత్తానికి వాళ్ళు పంపించేసిన తర్వాత దేవుడు ఏదో చిన్న బిడ్డను మొత్తానికి ఇస్సాకుని దేవుడు అనుగ్రహించాడు. ఆ పిల్లాడు కూడా చక్కగా ఎదుగుతూ ముచ్చటగా చక్కగా అంత సంతోషంగా గడుపుతున్న కొంతకాలం తర్వాత దేవుడు మళ్ళాడు 11-12 ఏళ్ళు వచ్చిన పిల్లోడిని ఏమన్నా తెలుసా, ఈయన నాకు దహన బలిగా ఇచ్చేయను. చూడండి, కొన్నిసార్లు అలాంటి మాటలు వింటున్నప్పుడు మానసికంగా ముందు కుంగిపోతారు ఎవడైనా సరే. నిజమే. కళ్ళ ముందు పుట్టిన బిడ్డలో వాళ్ళకి బలహీనలు అయిపోయి హాస్పిటలైజ్ అయితే ఏ తల్లిదండ్రులు కూడా కోలుకోలేరండి. ఏ తల్లిదండ్రులు కూడా కోలుకోలేరు. అనుకోని వార్తలు వింటాం కొన్నిసార్లు. అవునండి, ఉదయకాలం కూడా పాపం ఎవరో వచ్చారు. బిడ్డ ఒక విషయంలో పాపం బిడ్డకి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. చిన్న పిల్లోడు పాపం క్యాన్సర్తో బాధపడుతూ పాపం ఆ పిల్లోడు తండ్రి వేదనతో, అయ్యా ఏదైనా కొంచెం సహాయం చేయండి అయ్యా. చూడండి, ఎవరైనా ఎంత సహాయం చేస్తారో. లక్షలలో ఉన్న ఈ రోజున అయ్యా వాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచారయ్యా, తప్పకుండా ప్రార్థన చేస్తామని చెప్పాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, బాబు కొరకు ప్రార్థన చేస్తాం తప్పకోకుండా. ఎందుకంటే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా కూడా ఇచ్చిగాక మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు బాగు చేయలేదా? చనిపోయిన లాజరు బయటికి రమ్మంటే రాలేదా? దేవుడు ఏదైనా చేయగలిగింది దేవుడు అండి. అవునండి, కొన్నిసార్లు మన మనుషుల మీద ఆధారపడతాం, కానీ కొన్నిసార్లు మనం చేయవలసింది ఏంటో తెలుసా? మన పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, ఒకవేళ మనకి ఆయనకి విరోధమంగా ఏదైనా ఉంటే దాన్ని మనం సరి చేసుకుంటాం మంచిది మనకి. అవునండి, యెషయా చెప్పాడు సరా, ఏమన్నాడు? రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము కొరచగలదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. అవునండి, మీ దోషములు ఆయనకు మీకు అడ్డంగా వచ్చినాయి. ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు కూడా నిజంగా ఆ యాయిరు ఎంత హృదయం కుంగిపోయిందో, అలాగే ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా బిడ్డల విషయంలో కుంగిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ప్రార్థన కూడా చేయలేకపోవచ్చేమో, కానీ సంఘముగా కూడా మనం ప్రార్థన చేయడం ఎంత అవసరం. సంఘముగా కొన్నిసార్లు వేదనతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడండి. సంఘం ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు సంఖ్యలను విడిపించినట్లుగా ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అది ఎలాంటి మరణకరమైన రోగమైనా సరే దేవుడు ఏదైనా చేయగలిగింది దేవుడండి. ఆయన వైద్యులు ఎన్నో చెప్పొచ్చు, అబ్బా ఇది మరణకరమైన రోగమో మేము చెప్పలేము అని వైద్యులు చెప్పొచ్చేమో, కానీ ఏదైనా చేయగలడు విశ్వాసంతో. ఎలా నాలు? ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఎవరికి? నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఆయన నామానికి మహిమంతా. అవునండి, దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు అండి ఆయన. మనం మనుషుల మీద ఆధారపడతాం కాదు. కొన్నిసార్లు అనుకోవచ్చు, మేము పలానా హాస్పిటల్ చూపించాం, పలానా డాక్టర్ చూపించాం, మా శక్తికి మించి మేము ప్రయాసపడ్డామన్నా, కానీ విశ్వసించువాడు కలవరపడడు. వైద్యులు ఎన్నైనా చెప్పొచ్చేమో, కానీ యాయిరుతన్నాడు, నమ్మిక మాత్రం యాయిరు అన్నాడు అంతే. ఈరోజు నువ్వు నమ్మితే దేవుడి కార్యాలు తప్పకుండా నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఏదైనా కోల్పోవచ్చేమో, అమూల్యమైన రాయి అయినా, పరిశోధించబడిన రాయి, ఏ రాయి అయితే మనుషులు ఆయన కాదనుకున్నారో ఆయనే మళ్ళా నేను బాగు చేసేది. ఏ దేవుణ్ణి అయితే కాదనుకున్నారో రేపు ఆ దేవుడే నీకు నిత్యజీవం కూడా ఇచ్చేది. ఈ రోజున పరిశోధించబడిన రాయిగా వేల సంవత్సరాల నుంచి కూడా ప్రజలు కూడా మనుషులు అటు ఇటు ఊగుతున్నప్పుడు కూడా చాలామందికి దేవుడు దర్శించి ఏదో ఒక వ్యాధిని బట్టో ఏదో ఒక సమస్యను బట్టో ఆ పరిశోధించబడిన రాయి దగ్గరికి అనేక మంది వచ్చి, అయ్యా నిజదేవుడు అని ఇప్పుడు మేము తెలుసుకున్నామయ్యా, మాకొచ్చిన పరీక్షను బట్టి మేము నీ దగ్గర రాగలిగామయ్యా, మాకొచ్చిన ఈ యొక్క ఇబ్బందులో నీ దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చావు, నీకు వందనాలు అంటూ కొన్నిసార్లు మనకున్న సమస్యను బట్టి దేవుని దగ్గరగా మనం వస్తున్నాము. అవునండి,
కొన్నిసార్లు దేవుడు ప్రేమించే మనకు ఆ పరీక్ష పెడతాడు. అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. అబ్రహాము నీకు ఒక్కడై ఉన్న కుమారుని ఏం చేయమన్నాడు? నాకు దహన బలిగా నాకు ఇచ్చేయన్నాడు. సరే, మొత్తానికి యేసయ్య దేవుడు చెప్పినట్లుగా ఇస్సాకును మోరియా దేశానికి వెళ్ళి మరి అక్కడికి దహన బలిగా ఇవ్వటానికి ఆయన సిద్ధపడ్డాడు. సరే, మొత్తానికి అన్నీ కూడా సిద్ధపరచుకున్నాడు. అక్కడ గాడిదకి గంత కట్టాడు, అలాగే మరి పనివారికి చెప్పాడు అక్కడ, అలాగే కట్టెలు తీసుకున్నాడు, అలాగే నిప్పు తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళినప్పుడు కత్తి కూడా పట్టుకున్నాడు. ఇవన్నీ మొత్తానికి సిద్ధపరచుకున్నాడు. అక్కడికి వెళుతున్నప్పుడు ఒకటే ఆయనకు వాగ్దానం ఉంది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భూలోక వంశంలో నీ మూలంగా ఆశీర్వించబడతా ఉంటాయి, నీ కుమారుడు నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి దహన బలిగా ఇచ్చామంటే అట్టాగే అన్నాడు. ఎందుకు? తన మనసులో తెలుసు, దేవుడు నాకేదో పరీక్ష పెడుతున్నాడు, దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. అవునండి, అందుకని తన మనసులో ఒక శారమ్మ గారు కూడా చెప్పుండడు. ఇక మొత్తానికి అడ్డం పడిపోయింది నాకు తెలిసినంత వరకు అయితే శారమ్మ గారు అయితే. కానీ అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే తన పని వాళ్ళతో కూడా చెప్పాడు, అబ్బాయి మీరు ఇక్కడే ఉండండి. 5వ వచనంలో ఏమన్నాడు తెలుసా? తన పని వారితో మీరు గాడితో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. చూసారా, మళ్ళా మేము తిరిగి వస్తాం. ఎంత విశ్వాసంతో మాట్లాడు చూసారా అక్కడ. నిజంగా ఎంత విశ్వాసంతో పనివారితో మళ్ళా మేము మళ్ళా వస్తాము. నిజమేనండి. 7వ వచనం కూడా చదువునా, 7-8. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. చూసారా, అంటే తన విశ్వాసం చూడండి అక్కడ. పిల్లోడు ఆ మాట అడుగుతుంటే తండ్రికి నోట్లో మాట వస్తుందా? నానా నీకు ఎంత పెద్దోడు అయినాక నీ బుర్ర పని చేయట్లేదు నాన్న. ఏంటన్నా చేతిలో నుప్పు తీసుకున్నావు, కత్తి తీసుకున్నావు, కట్టెలు తీసుకున్నావు, అన్నీ తీసుకున్నావు, కానీ నువ్వేం తీసుకోలేదు? గొర్రె పిల్లేదు నానా. ఈ మాట కొన్నిసార్లు అంటే సమాధానం చెప్పటాక నోరు మాట రాదు, కానీ అప్పటికి అన్నాడు దేవుడే చూసుకుంటాడు. ఆయన విశ్వాసం ఏంటి తెలుసు? ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. నాతో చెప్దాం. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. విశ్వసించువాడు కలవరపడడు. నువ్వెప్పుడైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతావాడో. పిల్లాడు అడుగుతున్నాడు, నానా
కట్టెలున్నాయి నాన్న, నిప్పు ఉంది, కత్తి పట్టుకొచ్చావు నానా, గొర్రెపిల్లేదయ్యా. నిజమేనండి, ఎంత విశ్వాసం అంటే అబ్రహాముకి. కొన్నిసార్లు నిజంగా ఆ పరీక్షలో మనం నిలబడలేము, కానీ దేవుడు నిజంగా ఆయన పరీక్ష పెట్టినోడు తెలుసండి. నిన్ను స్థిరపరిచేవాడండి ఆయన. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు ఈలోపు ఎన్నో వస్తూ ఉంటాయి, గందరగోళాలు ఎన్నో వస్తాయి, రకరకాలుగా మనుషులు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాటిలో కొన్నిసార్లు మనము కంగారు పడిపోతాం. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు దానియేలు గారు గుర్తొచ్చాడు. ఎందుకంటే దానియేలును, షడ్రకు, మేషకు, అబేద్నెగోను దేవుడు 120 సంస్థానాల మీద ఏం చేశాడు, ఆయన అధిపతులుగా ఉంచాడు. ఎంతైనా ఇక మనుషులకి ఎట్లా ఉంటుంది తెలుసా, ఈడెవుడు అసలుకి పొరుగురోడు వచ్చి మా ఊళ్ళో సర్పంచా, మేము ఇక్కడ పుట్టినోళ్ళం, ఎక్కడ పెరిగినోళ్ళం, మేము ఉండాలి కానీ అంటారా సామాన్యంగా మనుషుల్లో. నిజమేనండి. ఇప్పుడు సామాన్యంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో సోనియా గాంధీని ఎవరన్నా కనుక రేపు ప్రైమ్ మినిస్టర్ అని అన్నారనుకోండి, జనాలు ఏమంటారు, మరి ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలదు, ఆమె ఇటలీ దేశం నుంచి వచ్చే సంగతి తెలవపోయినా, ఆయన గాంధీ గారి వంశంలో కోడలుగా అయినా ఏమంటారు, అవునా మన దేశానికి విదేశాలకి తాకడెట్టేద్దామా, ఆమెకు మాత్రం. అంటే మనుషుల్లో ఎలా ఉంటుందంటే, బయటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వటానికి ఎప్పుడు కూడా, పైగా బానిసలు వీళ్ళు, బబులోనికి చెరగా వచ్చిన వాళ్ళు, చెరగా వచ్చిన బానిసలను ఇప్పుడు రాజుగారు ఎక్కడెట్టాడు తీసుకెళ్ళి, ఇప్పుడు మనమందరం ఆయనకి ఏం చేయాలంట, నమస్కారం పెట్టాలంట. మళ్ళీ ఆయన తగ్గినట్టు మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఎవరో ఆయన ఉన్నాడుగా, ఎంతైనా వాళ్ళ కులపోళ్ళకేనండి అంటారా లేదు జనాలు, చెప్పండి. మా ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇద్దాండి పదవి, ఎంతసేపు వాళ్ళకే సామాన్యంగా జనాల్లో వచ్చే మాటలు అయ్యే. మా ఊళ్ళో ఎవడ లేనట్టుగా, మా వాళ్ళలో ఎవడ లేనట్టుగా అంతా వాళ్ళేనా, సామాన్యంగా మనుషుల్లో మాట్లాడే మాటలు అవే. మళ్ళా యూదుల్లో నుంచే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళా వీళ్ళే. అరే పెత్తనాలు ఏలదైపోయిందంటే ప్రతిపక్షం ఊరుకుంటుందా? ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఎట్టుంటుంది, గుంటగాడి నక్కల్లాగా. వాటిలో ఎక్కడ కోడిగుడ్డు మీద కూడా ఏకలంటే లెక్కెట్టలేదట్టుగా అంత జాగ్రత్తగా అబ్జర్వేషన్ ఉంటుంది ప్రతిపక్షం అంటే. అసలుకి ఒక మాట ఏదన్నా అంటే దానికి 4 కలిపేసేసి మళ్ళీ దాన్ని రిపీట్ చేయటం. సోషల్ మీడియా ఉండాలి కానీ ఆ రోజుల్లో కూడా దాన్ని చక్కగా వాడుకునేవాళ్ళు. వాళ్ళు చెప్పిందే చెప్పి మళ్ళీ కొట్టిందే కొట్టి దెబ్బ మీద ఒకసారి కొడితే సార్ 100 సార్లు కొట్టినట్టు చూపిస్తారు జనాలు. అంటే మనుషుల్లో ఎలా ఉంటుందంటే, ఇక ఏదైనా సరే ఆ కుర్చీ మనం ఏం చేయాలా, లాగేసుకోవాలి. ఇక ఊరుకుంటారా? అక్కడ ఉన్న వాళ్ళల్లో మనుషుల్లో కలవరం వచ్చేసింది. ఇక ఈయన మామూలుగా లేడిగా, ఈయన కళలు చెప్తున్నాడు, కళల భావం చెప్తున్నాడు. వాళ్ళకి అర్థమవుంది ఏంటి తెలుసా, ఆయన స్థలం వల్ల వీళ్ళందరూ బతుకున్నారు సంగతి మర్చిపోయారు. రాజుగారి కళ వస్తే ముందు వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు ఎవడని చెప్పాడా, మళ్ళీ సలహా, కళ చెప్పు, దాని గురించి చెప్పేస్తాం, మేము భావం కూడా చెప్పేస్తాం అన్నారు. అలా మాటలు చెప్పిన వాళ్ళు అసలు ఎవడన్నా చెప్పగలిగాడా? ఒక్కడ కళ చెప్పలా, కళ భావం ఎవడో చెప్పలేకపోయాడు. ఇది ఎవడు వల్ల చేయలేదు, దేవతలు చేసే పనులు మాకు ఎట్ట చెప్తామో అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. అలాంటి విషయాన్ని సింపుల్గా దానియేలు కళ, దాని భావాన్ని గురించి కూడా చక్కగా విడమర్చి చెప్పాడు. ఎప్పుడైతే అలాగ విడమర్చి చెప్పాడో చూడండి, ఎప్పుడైతే దాని యొక్క భావాన్ని గురించి చక్కగా అన్ని వివరంగా చెప్పాడో, అయ్యా ఇంతగా నిజంగా దాని కళ, దాని భావాన్ని గురించి చెప్పగలిగిన నీలాంటి వాడు మా దేశంలో ఎవడో లేడయ్యా. ఇప్పుడు మా దేశంలో ప్రధానిగా నీవే ఉండు, నీతో పాటుగా ఆ ప్రార్థనకు సహకరించిన వాళ్ళని కూడా ఎక్కడ ఉండాలి, ఇప్పుడు మీరే ఉన్నతమైన స్థానంలో ఉండాలి. పెడితే వీళ్ళకేం మనసులో ఎలా ఉంది, చాలా కలవరం. ఇక వాళ్ళు అనుకుంటున్నారు దానియేలు మీద ఏదన్నా ఒక నింద మోపాలి, అంతేనా? కుర్చీ లాక్కోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎక్కడ చోట ఏదన్నా దొరికితేనే, ఇరికిస్తేనే కదా ఏదైనా దొరికేది. ఇక ఏదైనా వెతుకుతా ఉండగా ఏదైనా ఒక నింద దొరుకుద్దేమో అని వెతుకుతూ ఉంటాను, ఏం దొరకట్లా. పైగా ఈయన గమనించింది ఏంటంటే, ప్రార్థన 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని పనులు ఉన్నాయి ఈయన. సామాన్యంగా ప్రధాని పదవిలో ఉన్నప్పుడు
చాలా పనులు ఉంటాయి. మనకే 10 నిమిషాలు టైం దొరకట్లా ప్రార్థన చేయటానికి. అమెరికా వాళ్ళ మన పెద్ద ప్రధానిలాగా ఊళ్ళో పనులన్నీ పెట్టుకుని టైం ఉంటుంది, కానీ అంతా నాకు ఆత్రానికి స్తోత్రం అనే బచ్చే. అంటే చూడండి, ప్రార్థనకైతే మనం టైం ఏమో, కానీ ఇన్ని అడావుడు ఇన్ని వ్యవహారాలు నడుపుతామో. మరి ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా దేవుడు తప్ప చేయగలిగింది ఏమి నాకు అసలు బుర్ర ఉండే కాదు కదా. దేవుడే మమ్మల్ని చెరగా వచ్చిన వాళ్ళని దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మన వాళ్ళు కొన్నిసార్లు పుట్టినరోజుని కానీ కొత్త సంవత్సరం నిర్ణయం తీసుకుంటారు. ఏమంటే, ఇక్కడి నుంచి నేను రోజు పొద్దున సాయంత్రం కూడా ప్రార్థన చేసుకుంటా, రోజుకి 2 అధ్యాయులన్నా. అన్ని ఆరంభ స్వరత్రాలే మన ఎన్ని కూడా. అంటే మొదలెడతామే కానీ తర్వాత ఇక ఎన్ని మళ్ళీ ఉండవు. ఇక 1-2 రోజుల్లో తర్వాత తూచి రేపు ఈ 2తో పాటు ఇంకో 2 కూడా రేపు చదివేసేద్దాం అనుకుంటామే, కానీ ఆడికి బాగా తెలుసు వీళ్ళ భక్తి నాది ఎలా ఇదంతా ఏదో మీటింగ్లు ఎప్పుడప్పుడు కొంచెం 4 రోజులు ఏసు రక్తమే చేయమనే రకమే, కానీ అన్నీ తెలుసు వాడికి. అందుకనే కొన్నిసార్లు నువ్వు ఎంతగా ఎదగాలనుకున్నా ఎదగలేకుండా అక్కడక్కడే గొర్రెకంట ఎంత ఉంటుందంట అంతే అన్నట్టుగా మన ఆత్మీయ జీవితంలో కూడా అక్కడే ఆగిపోతుంది. ఎక్కడున్నవారంటే ఇక్కడే. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నారు కదా, ఎక్కడున్నారంటే అక్కడే. ఒక విశ్వాసిగానే ఉండటం, కానీ నేను దేవునిలో ఎదగాల, దేవునిలో బలపడాలా, నా దేవుని కొరకు నిలబడాలా, అలాంటి వ్యక్తికి ఒక పరీక్ష వచ్చింది. వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి ఏం చేసేది తెలుసా? వీళ్ళన్నారు, బై 1 నెల రోజుల టైంలో ఎవరో కూడా రాజుగారికి తప్ప మన విన్నపాలు ఇంకెవ్వరో బయట వాళ్ళకి చెప్పకూడదు. ఎందుకు? ఎదుగుతున్నారు వీళ్ళు. ఈయన ప్రార్థన మాత్రం మానడో. ప్రతి విన్నపాన్ని కూడా ఎవరు చెప్తాడు? ఈయన దేవునికి చెప్పుకుంటున్నాడు. కాబట్టి రాజుగారికి తప్ప మన విన్నపాలు ఎవరికి ఇంకా బయట వాళ్ళకి చెప్పకూడదు. అందుకనే కొన్నిసార్లు ఎన్నో రకాలైన వ్యతిరేకతలు వచ్చినా ఆయన ఒకటి అనుకున్నాడు, ఆయన యథాప్రకారము. ఎలాగంట యథాప్రకారం అంటే ఆయన రోజు ఎట్టా టైంకి ప్రార్థన చేసుకున్నాడో అదే టయానికి మనం టిఫిన్ తిన్నట్టుగా, మన కాఫీ తాగినట్టుగా యథాప్రకారం ఏది మన బాగా గుర్తుంటాయి. అలాగూ యథాప్రకారంగా మనం ఎప్పుడైతే మన అనుదిన పరిచర్లో పనిలో మనం ఉంటున్నామో, మరి దేవుని సన్నిధికి మానగలిగాడా? ఆయన యెరూషలేము వైపు కన్నులెత్తి అలాగూ కిటికీలు తెచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మొత్తానికి వచ్చారు. మరి ఇలా చేస్తే సింహాల బోన్లో వేస్తామని చెప్పి శాసనం తయారు చేశాం కదా. రాజుగారు కూడా, నీకు తెలుసు కదా అయ్యా అన్నారు. అయ్యా, ఎన్ని అనుకున్న నా దేవుని మాత్రం నేను విడిచిపెట్టలేను. ఈ రోజున నేను ఈ స్థానంలో ఉండటానికి నా దేవుడే కారణం. అవునండి, మనుషుల్లో కొన్నిసార్లు ఎన్నో రకాలు అనుకోవచ్చు. నేను అలా చేసేస్తాం, ఇలా తీసేస్తాం, నీ పోస్ట్ పోద్దు, నీ ఉద్యోగం పోద్దు అంటే మనుషులు రకరకాలుగా మానేసి పటాలు తీసేస్తారు. కానీ విశ్వసించువాడు కలవరపడడు. నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు నిన్ను, అబ్బాయి మా కులం నుంచి తీసేస్తాం, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కాబట్టి మీకు అయ్యివ్వం, ఈ ఇవ్వం, ఆ పథకం ఇవ్వం, ఈ పథకం ఇవ్వం, మీకు బస్సులో కూడా మేము లెక్కనేమో అన్నవారు. ఏసు రక్తమే చేయము, దేవుడు అని డబ్బులు నాకు ఇస్తాడేమో, నేను నాన్ స్టాప్లో వెళ్తాను, నేను కుక్కుని వెళ్ళే పని నాకేంటి అంటే దేవుని మీద విశ్వసించేవాడు కలవరపడ్డు. మనవాడిని తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేస్తున్నారు ఇప్పుడు తీసుకెళ్ళి. చూద్దాం ఒకసారి దానియేలు చూద్దాం, 6వ అధ్యాయము 16వ వచనం చదివాను ఒకసారి. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిటి. అంతటా రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనివ్వలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. చూడండి, రాజుగారికి నిద్ర పట్ల. దానియేలు సింహాల బోన్లు వేస్తానంటే దాని రాజుగారికి సరే అన్నాడు. ఆయన, అయ్యా నీ దేవుడు నిన్ను కాపాడతాడని చెప్పేసి మొత్తానికి రాజుగారు వెళ్ళి తెల్లవారు నిద్ర పట్టుకోకుండా ఎప్పుడు తెల్లారద్దా ఎప్పుడు అన్నట్టుగా ఆయనకి ఓ పక్కన ఉంది. ఎందుకంటే
అసలుగా ప్రపంచంలో ఎవడో చెప్పలేడు ఇట్లాంటి కళ ఇట్లాంటి భావాన్ని గురించి చెప్పలేనాడే. ఇన్ని భావాల గురించి చెప్పినోడు, ఎంతగా దేవుడు మర్మాలు చెప్పగలిగిన దేవుడు ఆయనతో ఉన్నప్పుడు ఒక పక్క నుంచి దేవుడు ఎట్టయినా నిన్ను కాపాడతాడు మనసులో ఉంది. అందుకని తెల్లారుజామునే పరిగెత్తుకొచ్చేసాడు. వచ్చి ఏమంటున్నాడు చూడండి అక్కడ 20వ వచనంలో, తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, చూసారా, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగెను. ఎవరికి మహిమ అండి? దేవునికి మహిమేనండి. సింహాలు బోన్లో వేసినప్పుడు సింహాలు కూడా ఒక్కటి కూడా ఏ హాని కూడా ఆయనకి చేయలేదు. జీవము గల దేవునికి మహిమ. అవునండి, మనము దేవుని కొరకు నిలబడితే దేవుడు మహిమ కొరకు ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. అవునండి, మనము భయపడిపోతే అపవాది నిన్ను ఇంకా శోధిస్తాడు. ఆయన ధైర్యం ఏంటో తెలుసా? కేవలము దేవుని బట్టి. నా దేవునికి అసాధ్యమంటూ ఏది కూడా లేదు. నేను వాళ్ళు చంపేస్తారని సింహాల బోన్లు వేసేస్తాను, నేను ఆ దేవుని విడిచిపెడతానా? అపవాది ఎన్నో రకాలైన శోధనలు నా మీదకి పంపించిన నా దేవుడిని నేను ఎందుకు విడిచిపెట్టాలా? నేను ఆయన విడిచిపెట్టను. ఒకవేళ షడ్రక మేషక మనం చూసారు అన్నారు చూసావా, మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము చనిపోవడానికి రెడీ, అంతే. ఎందుకంటే వాళ్ళ హృదయములో వీళ్ళకి వ్యతిరేకంగా మనుషులు ఎన్ని రకాలైన, ఎన్ని శాసనాలు తయారు చేసినా, ఎన్ని రకాలైన వీళ్ళ మీద వ్యతిరేకంగా చేసినా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటక శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటక శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. మన దేవుడు ఏదైనా వాళ్ళు అనుకున్నారు, ఈ దెబ్బతో ఈడు వెళ్ళిపోయాడు, ఈడి పని అయిపోయింది అనుకున్నారు. రాజుగారు అటు చూశాడు, ఇటు చూశాడు, గుంటగాడు నక్కల్లాగా ఉన్నారు. ఎవరు? దానియేలు మీద నింద మోపిన వాళ్ళు ఏమన్నారు? బుర్రలు గోక్కుంటున్నాడు ఒక్కొక్కడు. ఈ ఎట్ట బతికాడు వీడు? సింహాలని వారం రోజుల నుంచి ఉపవాసం పెట్టి మేము
అసలు ఈ పాటికి పొడితో సహా తినేయాల్సిందే. వాళ్ళది ఎలవదు, నెక్స్ట్ ఆహారం వీళ్ళు వెళ్ళబోతున్నారు సంగతి. హల్లెలూయా. నిజమే, సింహాలకు కూడా తెలుసు. దేవుని యొక్క మాట విన్న సింహాలకి దేవుడు చెప్పకుండా ఉంటాడా? కంగారు పడబాకండి. మీ ఒక్కళ్ళు కాదు, చాలామందిని మీకోసం ఆహారం సిద్ధపరిచాం. ఈ ఉపవాసం వెనకాల చాలా మేలు దాగి ఉంది. మీరు గట్టిగా ఉపవాసం ఉండడానికి దేవుడు ఇంకా వాటిని ఏం చేశాడు? నోళ్ళు కట్టేసాడు. అట్లా అవి విశ్వాసం ఎదురు చూస్తుంది. ఈలోపు రాజుగారు చూపు వాళ్ళ మీద పడింది. ఎరా మీరైనా దానియేలుని చంపాలనుకున్న వాళ్ళు ముందు వీళ్ళందరూ పట్టుకురండి. ఎవడెవడు దానియేలు మీద నిందలు మోపి కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళందరూ తీసుకురాడు. వాళ్ళని వాళ్ళ కుటుంబాలతో సహా రాజుగారు చెప్పంగానే మరుక్షణం వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. ఏం జరిగిందో తెలుసా? చదువునాను కిందకి. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసి వారి భార్యలను కూడా ఏం చేశారు? వారి గుహ అడుగుకు రాకమునిపే సింహముల పాలైరి. ఏమైపోయారు? ఒక్కొక్కళ్ళని ఎముకలతో సహా పిండి చేసాడు. వచ్చినోడు కాళ్ళకి వెళ్ళిపోతాను ఒక్కొక్కటి. చూడండి, విశ్వసించువాడు కలవరపడాడు. నువ్వు ప్రభు మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నువ్వు భయపడవు. నిజమే, కొన్నిసార్లు అనుకోవచ్చు, మనసులో భయం వేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మళ్ళీ ఈసారి ఆడపిల్ల పుడితే ఎట్టాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ విశ్వాసం ఉంటే, లేదు ప్రభా నువ్వు నా మాట ఇచ్చావు. అవునండి, ఇలాంటి తల్లిదండ్రులుగా చాలామందికి అనుమానం రావచ్చు. కానీ దేవుడు నీకు ఒక్కసారి ఏదైనా దర్శనంలో చూపించినా, ఏదైనా నీకు దేవుడు చూజాయిగా నీకు చూపించినా, ఎన్నో రకాలుగా కొన్నిసార్లు అనిపిస్తామో, కానీ నువ్వు విశ్వసిస్తే ప్రభా నువ్వు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. అబ్రహాముకున్న విశ్వాసం నాకు దయచేయి ప్రభా. ఇస్సాకుకున్న విశ్వాసం నాకు దయచేయి ప్రభా. నాకు టైం లేక ఇస్సాకు గురించి చెప్పలేకపోయాను. ఎందుకంటే విశ్వాసం అబ్రహాములో ఎంత విశ్వాసం ఉందో ఇస్సాకులో కూడా అంత విశ్వాసం ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఎన్ని వాగితే నాగింత అనుకొని ఫిలిస్తీన్లో వచ్చి ఎన్నిసార్లు పూడి చేసినా ఆయన ఎక్కడ కాతే దేవుడు నా కోసం ఇంకా చాలా సిద్ధపరిచాడు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళబాకినానా, నువ్వు ఇక్కడే ఉండు, ఈ ఎన్ని ఇట్టగా వాగుతూ ఉంటే ఈ ప్రాంతాలన్నీ నేను నీ సంతానానికి నేను ఇస్తున్నా అన్నాడు. ఇంకా కలవరం ఎందుకండి? దేవుడు ఒకసారి మాట ఇస్తే కలవరం ఎందుకు? నీకు వ్యతిరేకంగా రూపించబడి ఆయుధం కూడా, ఏ మరణము కూడా నేను ఏమీ ఏలుబడి చేయదు. నీకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని అనుకున్నా దానియేలుతో ఉన్న దేవుడు నీతో నాతో ఉన్నాడు. అబ్రహాముతో ఉన్న దేవుడు, అబ్రహామును బలపరిచిన దేవుడు నీతో నాతో ఉన్నాడు. నువ్వు నిజంగా విశ్వసిస్తే నీ హృదయాల కలవరం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా నాలో కూడా విశ్వాసాన్ని బలపరచు. నిజమే ప్రభా, నాలో కొన్నిసార్లు విశ్వాసం లేక నేను కలవరపడిపోతున్నానయ్యా. నేను కొన్నిసార్లు ప్రభా నా మానసికంగా ప్రభా అయ్యో నా జీవితంలో ఎలాగా, నా పరిస్థితి ఏంటి అని ప్రభా కొన్నిసార్లు మానసికంగా నేను అయా వేదనతో ఉంటున్నానేమో. కానీ ప్రభా ఈ దినమందు నువ్వు నాతోనే మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. మా హృదయం ఎరిగిన దేవుడు, మా హృదయం అంత అలా అంగరాలు ఎరిగిన దేవుడు ప్రభా. నిజమే ప్రభా, నువ్వు నన్ను విడువని ఎడబాయనని చెప్పావు. నిబ్రహ్మ కలిగి ధైర్యం ఉండమన్నావు. నేను మోషేకు తోడుకున్నా, నేను నీకు తోడుకుంటాను చెప్పావు. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు కనుక ప్రభా నాలో విశ్వాసం దయచేయండి ప్రభా. నాలో ఎక్కడ కలవరం రానివద్దు ప్రభా. పరిస్థితులను బట్టి చూడనివద్దు ప్రభా. మనుషుల వైపు చూడనివద్దు ప్రభా తండ్రి. ఎందుకంటే మనుషులు నమ్ముకుంటూ కంటే, రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పే ప్రభా. నీ కృపలో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకొని, నమ్మదగిన దేవా నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమకు వందనాలు ప్రభా. నీ సన్నిధికి వందనాలు తండ్రి. అయ్యా ఈ మధ్యాహ్న సమయంలో మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. మా ప్రార్థనకు జవాబిస్తున్నందుకు వందనాలు. నిజమే ప్రభా, అబ్రహాము ఎంత పరీక్షలు వచ్చినా ప్రభా అయ్యా ఎలాగో నీ మీద ఆధారపడ్డాడు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు అని ప్రభా నీ మీద ఆధారపడ్డాడు కనుక ప్రభా తన హృదయంలో కలవరం రాలేదు ప్రభా. మాలో కూడా ఎక్కడ కలవరం రాకోకుండా, అవిశ్వాసం మాలో రాకోకుండా అబ్రహాము పొందుకున్న విశ్వాసంలాగా మాలో కూడా అలాంటి విశ్వాసాన్ని బలపరచు ప్రభా. నీ గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించు. యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.